State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వైసీపీ నాయకుల మధ్య వాలంటీర్ల రాజకీయం అనేది ఎక్కువగా నడుస్తుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 70% మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వైసీపీ నేత చేగుండి సూర్యప్రకాష్ ఉన్నారు. వాలంటీర్ల రాజీనామాల వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందంటున్నారు. కావాలని ఒత్తిడి తెచ్చి వాలంటీర్ల రాజీనామా చేస్తున్నారు అంటున్నారు. నిజంగానే వైసీపీ నాయకులు మీ హస్తం ఏమైనా ఉందా? ఈ విషయంలో ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడైనటువంటి మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు వాలంటీర్ వ్యవస్థ మీద కోర్టుకు వెళ్ళటం, అలాగే ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయటం, ఈ పెన్షన్స్ అనేవి వాలంటీర్స్ ద్వారా పంపిణీ చేయకూడదు, వాలంటీర్ వ్యవస్థని ఆపండి, ఎలక్షన్స్ అయ్యే వరకు ఆపండి అని చెప్పి ఆయన ఎలక్షన్ కమిషన్ మీద కోర్టుల మీద ఒత్తిడి తీసుకురావటం, ఆ ఫలితంగా ఎలక్షన్ కమిషను వాలంటీర్స్ ఎవరిని కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా ఆపమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది వైఎస్ఆర్సీపీ తరఫున ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాం. రమేష్ కుమార్ గారు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యవస్థ కాదు, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంచాయతీ ఆఫీసుల దగ్గరికి లేదా ఎండిఓ ఆఫీసుల దగ్గరికి కూడా ఈ పెన్షన్స్ కోసం తిరిగే పరిస్థితి, వికలాంగులు కానివ్వండి, చాలా ఎంతోమంది వృద్ధులు, కనీసం నడవలేని వారు, చాలామంది ఎంతోమంది మానసిక వికలాంగులు కూడా చాలా దయనీయమైన పరిస్థితిలో ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి 4-5 రోజులు 5 రోజులు ఆ పెన్షన్స్ వచ్చే వరకు కూడా పడిగాపులు పడే పరిస్థితి నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కరెక్ట్గా 1వ తారీఖున ఉదయం 6 గంటలకల్లా ఇంటికి వెళ్ళి వాళ్ళ చేత వేలిముద్ర సంతకం పెట్టించుకుని వాళ్ళకి ఈ పెన్షన్ని అందజేసే మహాద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 5 సంవత్సరాల్లోనూ ఈ పెన్షన్దారులంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో ఆనందంగా 1వ తారీఖు ఉదయం 6 గంటల కోసం వెయిట్ చేస్తున్న సందర్భం, 6 గంటలకు వచ్చేసరికి కరెక్ట్గా చేతుల్లో డబ్బులు పడిపోతున్నాయి. హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితుల నుంచి ఈరోజు ఈ మహానుభావుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేసిన పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా వాళ్ళ మీద పడ్డ మచ్చని, ఏంటి మాకు ఇంత ఎటువంటి కేవలం 5,000 రూపాయల కోసం మేము వాలంటీర్లుగా మేము పనిచేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాలను అమలు చేస్తుంటే ఎటువంటి స్వలాభేక్ష కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి ప్రభుత్వం తరపున ఎటువంటి ప్రలోభాలు పెట్టే పనులు కూడా మేము చేయకుండా ఎంతో నిజాయితీగా మేము పనిచేస్తుంటే మా నిజాయితీని శంకిస్తూ మా మీద ఇంత అభాండం వేసినటువంటి పరిస్థితుల్లో మేము వాలంటీర్లుగా చేయలేము, మాకు చాలా అవమానకరంగా ఉందని చెప్పి సుమారు ఈ రాష్ట్రంలో 70% అందరూ కూడా వాళ్ళే రాజీనామా చేసేసి ఈరోజు అందరూ కూడా విధుల నుంచి తప్పుకున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ సుమారు ఈ 3-4 రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్దారులందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ నిత్యం టీవీల్లోనూ ఈ పేపర్స్లోనూ కూడా అందరూ చూస్తూ ఉన్నాం. ఇంత దారుణమైన పరిస్థితి కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ వారిని, ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఓటర్లందరూ మనసులో పెట్టుకుని
నిజంగా మన రాష్ట్రం మన దౌర్భాగ్యం ఏదైనా పొరపాటును కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వస్తే ఇటువంటి పరిపాలనే అందజేస్తారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో రాబోతాయి. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు ఆలోచన కేవలం ఇంత వృద్ధుల మీద, అలాగే మానసిక వికలాంగుల మీద, అలాగే ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్ అందరూ వారి మీద కూడా ఎటువంటి సానుభూతి కూడా లేకుండా వాలంటీర్ వ్యవస్థ మీద ఉన్నటువంటి కక్ష కార్పణ్యాలని ఈ వాలంటీర్ ద్వారా ఈ పెన్షన్స్ అందజేసే కార్యక్రమాన్ని అడ్డుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాలంటీర్లు 70% వాళ్ళ రాజీనామాలని చేయటం జరిగింది. ఇది ఒక దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల యొక్క కూటమి వైఎస్ఆర్సీపీ నాయకులే బలవంతంగా రాజీనామాలు చేస్తున్నారని చెప్పి ప్రచారం చేయడం చాలా దారుణమైన విషయం. ఇది వాలంటీర్ వాళ్ళు మనస్తాపం చెంది రాజీనామాలు చేయడం జరిగిందే తప్ప దీంట్లో ఏమాత్రం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పాత్ర ఏమాత్రం లేదు అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. గతంలో మీరు జనసేనలో చేరే ముందు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ ఆశయాల నుంచి పార్టీలో చేరని అన్నారు. తర్వాత రీసెంట్గా మీరు జనసేన నుంచి బయటకు వచ్చారు. మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా మరికొంతమంది బయటకు వచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చిన మీరు ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదని? ఇప్పుడు ఎవరన్నా కూడా క్షవరం అయితేనే కానీ వివరాలు రావండి. నేను మొన్న మార్చి 1వ తారీఖున నేను రాజీనామా చేసినప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది నన్ను చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఏదో నేను నా స్వార్థం కోసం ఈ పార్టీని విడిచిపెట్టినట్టు, వైఎస్ఆర్సీపీలో చేరినట్టు, ఏదో ఆశించినవి చేరినట్టు. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. మరి నాతో పాటు ఈరోజు సెట్టిబల్జీ నాయకుడైనటువంటి మమ్మడోరు ఇన్ఛార్జి ఆయన పిఎస్సి సభ్యులే. గతంలో 2019లో మొట్టమొదట సెట్టిబల్జీ సామాజిక వర్గానికి మొట్టమొదటి సీట్ ఇస్తున్నానని అనౌన్స్ చేసినటువంటి పితాని బాలకృష్ణ గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ 2019 నుంచి ఇప్పటివరకు కూడా ఆయన కూడా మనస్తాపం చెంది రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే కాకినాడ మేయర్ చేసినటువంటి సరోజ గారు, ఆవిడ సెట్టిబల్జీ కమ్యూనిటీ కాకినాడ మేయర్ చేశారు. ఆవిడకి ఎన్నో అవమానాలు. అలాగే అమలాపురం శెట్టిపత్తుల రాజబాబు గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన అమలాపురం ఇన్ఛార్జ్గా పనిచేశారు. ఆయన సీనియర్ నాయకులు. అలాగే ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులు రాబోయే రోజుల్లో జనసేన వీడి బయటకు వెళ్ళే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అంటే ఇంకెవరన్నా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందని మీకు ఏమైనా సమాచారం ఏమైనా ఉందా? చాలామంది వెళ్ళిపోతున్నారండి. నా ఉద్దేశం ప్రకారం 2024 ఎలక్షన్స్ అయ్యే టైంకి జనసేన పార్టీ ఆల్మోస్ట్ ఖాళీ అవ్వబోతుంది. అది ఖాయం. ఎందుకంటే పేర్లు ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తారు? లేదండి, పేర్లు ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తారు? పేర్లు నేను చెప్పకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా రాజకీయాల రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలు బట్టబయలు చేస్తే అది కరెక్ట్ కాదు. అది మీరే చూస్తారు కదా, అటువే మీరే చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక మాట ఆయన అడగదలుచుకున్నా. సార్, మీరు 25 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను రాజకీయ ప్రయాణం చేయబోతున్నాను. నాతో పాటు 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం మీరు నన్ను వెన్నంటి ఉండి, నన్ను నమ్మి, నా వ్యూహాలు నమ్మి నా కూడా మీరు ప్రయాణం చేయండి, అందరికీ కూడా నేను న్యాయం చేస్తాను, ఏదైనా చేస్తానని అన్నారు మీరు. సరే, మీ సౌలభ్యం కోసం మరి ఏం జరిగిందో ఏంటో 24 సీట్లు తీసుకున్నారు ముందు. దాని తర్వాత 21 సీటుకి మళ్ళీ త్యాగాలు చేశారు. ఇంకో 3 సీట్లు బీజేపీకి త్యాగం చేయడం జరిగింది. కనీసం మీరు తీసుకున్న 21 సీట్లోనూ నిజమైనటువంటి జనసేన నాయకులకి ఎన్ని టికెట్లు ఇచ్చారో మీరు చెప్పగలరా? నన్ను చెప్పంటారా? 21 సీట్లోనూ 8 సీట్లు బయట నుంచి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి మీరు టికెట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో మర్మం ఏంటో మీరు ఏమైనా చెప్పగలరా? అంటే
ఆ 21 సీట్లలో కూడా మీరు జనసేన పార్టీలో నాళ్ళు దశాబ్ద కాలం అని మీరు చెప్తున్నటువంటి ఆ దశాబ్ద కాలం నుంచి మీతో ప్రయాణం చేస్తున్నటువంటి నాయకులు ఎవరో సమర్థులు కాదని మీరు అభిప్రాయపడుతున్నారా? మీ పిఎస్సి మెంబర్స్ ఉన్నారు, ఈ స్టేట్ లెవెల్ జనరల్ సెక్రటరీస్ ఉన్నారు. అంత ఎందుకండి, విజయవాడలో పోతున్న మహేష్ గారు ఉన్నారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు, చాలా సిన్సియర్గా పనిచేశారు. ఆయన బీసీ సమాజ నగరాలకు సంబంధించినటువంటి బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, గుంటూరు స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఇటువంటి సీనియర్స్ అందరినీ ఎవరిని కూడా తీసుకోకుండా మచిలీపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ బండిరెడ్డి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన భార్య క్యాన్సర్తో బాధపడుతున్నా కూడా, పిల్లలు భార్య కూడా అమెరికాలో ఉంటున్నా కూడా వారి కుటుంబాన్ని త్యాగం చేసి ఇక్కడ మచిలీపట్నంలో ఉంటూ మీ పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడ్డ ఆ వ్యక్తి అవనిగడ్డ సీటుకి మీకు కనిపించలేదండి? అవనిగడ్డ సీటు మీరు ఎవరికి ఇచ్చారు? తెలుగుదేశం పార్టీలు మీరు మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని తీసుకొచ్చి దీంట్లో మీరు మీ జనసేన పార్టీలో టికెట్ ఇచ్చారు. అలాగే మొన్న ఆయనతో పాటు ఇంకొక ఆయన ఎవరో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు, ఆయన కూడా తెలుగుదేశం నుంచి పార్టీ టికెట్ ఇచ్చారు మీరు. భీమవరం అలా మరి కొటికెలపూడి చిన్నబాబు గారు అన్న వ్యక్తి ఉన్నారు కదా, లేకపోతే ఇర్రంకి సూర్యారావు గారు ఉన్నారు, లేకపోతే మల్లినేటి తిరుమలరావు గారు ఉన్నారు. ఇటువంటి వ్యక్తులందరినీ వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా కష్టపడ్డ వ్యక్తులు, కోట్లాది రూపాయలు తగిలేసుకున్న వ్యక్తులు, వారిని అందరినీ కాదని సుమారు 10 కోట్ల రూపాయలు చేతులు మారిందని అంటున్నారు. పులపతి రామాంజనేయర్ గారికి మీరు టికెట్లు ఇవ్వట్లో ఉన్న ఆంతర్యం ఏమిటో మరి మీరు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మీ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి 10 సంవత్సరాలు పాలేరుతనం చేసిన వ్యక్తికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది సార్. అలాగే మచిలీపట్నం ఎంపీ సీటు బాలశౌరి గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడేమో ఆయనేమో రౌడీలు గోండాలను అక్కడి నుంచి వచ్చేటప్పటికి మీ పార్టీ కొండవ కప్పుకుంటే పునీతులు అయిపోయారు, గంగా స్నానం చేసినట్టుగా పునీతులు అయిపోయాడు ఆయన. అటువంటి పునీతులైన వ్యక్తికి 100 కోట్లు తీసుకుని మీరు టికెట్లు ఇచ్చారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దాంట్లో వాస్తవాలు ఎంతో కూడా మరి మీకు సుదీర్ఘకాలం దశాబ్ద కాలం మీకు పాలేతనం చేసినటువంటి జన సైనికులకి జనసేన నాయకుడికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఎవరో కాకినాడ ఎవరో టీ స్టాల్ నడుపుకునే వ్యక్తి, టీ స్టాల్ పేరు మీద టీ టైం అనేది ఉదయం పెట్టుకుని అతని యొక్క చరిత్ర చెప్పంటారా? అతని సాధారణమైనటువంటి జీవితాన్ని నుంచి ఒక టీ స్టాల్ పెట్టి ప్రారంభించినటువంటి వ్యక్తి కోట్లాది రూపాయలకి ఏ రకంగా ఎగబాగాడో చెప్పంటారా? వాడి యొక్క చరిత్ర చెప్పంటారా? వాడు మీకు రైట్ హ్యాండ్, కాకినాడ పార్లమెంట్కి అభ్యర్థి. ప్రజల దౌర్భాగ్యం ఇలా ఉండి అటువంటి వాళ్ళందరూ మీ వెనకాల ఉండి అతని యొక్క వ్యాపారం ఏంటో చెప్పమంటారా? హవాలా కెసినో. ఈ కెసినోలో మీరు గతంలో మీరు పెట్టిన పెట్టుబడి ఎంతో చెప్పంటారా? మీరు ఎన్ని కోట్ల పెట్టుబడి పెడితే అతను కెసినోలో ఆడి మీకు తిరిగి ఎంత రిటర్న్స్ ఎంత లాభాలు చేకూర్చి పెట్టాడో చెప్పంటారా? అతనికి మీకు ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి అనుబంధాల గురించి చెప్పంటారా? ఎంతోమంది నాయకులు ఉండగా కాకినాడలో వైఎస్ఆర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముత్తా శశిధర్ గారు మీకు కనపడలేదా సార్? ఒక పార్లమెంట్ అభ్యర్థిగా మేయర్గా చేసినటువంటి సరోజా గారు కనపడలేదా? ఒక ప్యాకెట్ ఆడి ప్యాకెట్లు తీటలు తీయించుకుని అత్యంత హీనంగా ప్రజల్లో చాలా నీచాతి నీచమైన క్యారెక్టర్ కలిగినటువంటి ఆ పంతో నానాజీ కనిపించాడు మీకు కాకినాడ రూరల్కి. ఇటువంటి వ్యక్తులను అందరినీ పెట్టుకుని అలాగే వైజాగ్ సౌత్ వంశీకృష్ణ యాదవ్ అక్కడ అద్భుతమైనటువంటి నెంబర్ 1 క్యాండిడేట్లు ఉన్నారు అక్కడ. ఏమండి ఆ క్యాండిడేట్ ఎవరో మీకు కనపడలా. శివశంకర్ గారు మీకు కనపడలా.
బొలిశెట్టి సత్యనారాయణ గారు మీకు కనపడలా, అలాగే పంచగల సందీప్ అన్న వ్యక్తి కనపడలా. ఇటువంటి వ్యక్తులను అందరినీ విడిచిపెట్టి వైఎస్ఆర్సీపీలో చాలా ఉండి అక్కడ డిఫరై బయటకు వచ్చినటువంటి వంశీకృష్ణ యాదవ్కి ఆల్ ఆఫ్ సడన్ కొండవ కాబట్టి టికెట్లు ఇవ్వడంలో ఉండడం మీ ఆంతర్యం ఏమిటి? ఏమిటి మీ ఆంతర్యం అని అడుగుతున్నా. అలాగే పంచగల రమేష్ అట, ఆయన వైఎస్ఆర్సీపీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి అక్కడ డిఫరై వచ్చాడు. మీ పార్టీలోకి వచ్చేసరికి పునీతుడు అయిపోయాడు. మీ గతం నుంచి, మీ ప్రజారాజ్యం నుంచి మీతో ట్రావెల్ చేసిన వ్యక్తే కదా అతను. ఆ వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అలాగే కోనతాల రామకృష్ణ గారు, అసలు పార్టీ కొండవ ఈ రోజున కప్పున్నాడండి. పార్టీ జెండా కొనతాల రామకృష్ణ గారిని పార్టీ జెండా చూపించకుండా ఈ పార్టీ జెండాలో ఇన్ని రంగులు ఉంటాయని అడగండి కొనతాల రామకృష్ణ గారిని, ఆయన చెప్పగలడేమో చూద్దాం. ఇటువంటి వ్యక్తులు అందరికీ టికెట్లు ఇచ్చి తిరుపతిలో డాక్టర్ హరిప్రసాద్ ప్రజారాజ్యం పార్టీ నుంచి మీకు సేవ చేస్తున్నాడు, కోట్లాది రూపాయలు తగలేసుకున్నాడు. ఆ కిరణ్ రాయల్ అన్నాడు, ఆడు బ్రోకర్కి వెళ్ళండి, ఆడు వేస్ట్ గాడు, ఆడు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడు. ఆడు కిరణ్ రాయల్ అనేవాడు ఆడు పెద్ద లీడర్ కాదు. వాడు ఏంటంటే తిరుపతిలో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడు. వాడు క్యాండిడేట్ కాడు, వాడు బఫూన్ క్యాండిడేట్. హరిప్రసాద్ గారు అంటే ఒక క్యారెక్టర్ గల వ్యక్తి. డాక్టర్ హరిప్రసాద్ గారు లాంటి వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని కాదని అప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉంటూ మిమ్మల్ని మీ జనసేన పార్టీని అమ్మనాబూతులు తిట్టినటువంటి ఆ ఎన్ఆర్ఐ ఆర్ఎన్ శ్రీనివాసులు చిత్తూరు నుంచి తీసుకొచ్చి తిరుపతిలో మీరు పోటీ చేయించారు. వాడి దగ్గర నుంచి అంతముట్టిని ఎన్నిటికీ సమాధానం చెప్పాలి సార్ మీరు. ఇదో నీతి నిజాయితీలకి పెట్టింది పేరు అని అనుకుని మేము అందరం మా పోటీసి అమాయకులందరూ కూడా మీ పార్టీలో చేరి మా సమయాన్ని వృధా చేసుకుని, నేనంటే ఖర్చు పెట్టలేదు కానీ చాలామంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు సొమ్ము పాడు చేసుకొని, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని, టైంని పాడు చేసుకుని, మిమ్మల్ని నమ్మి ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని మోసం చేయటం మంచిది కాదు సార్. సరే మా అందరినీ మోసం చేశారు సరే, కనీసం దయచేసి ప్లీజ్ సార్, దయచేసి ఆ పిఠాపురం ప్రజలను మోసం చేయకండి సార్. పాపం అమాయకులు సార్ వాళ్ళు. పాపం మీ యాక్షన్స్ అన్నీ నిజం అనుకుంటున్నారు సార్. మాకు తెలుసు సార్. మీ గతంలో మీ దగ్గర నేను పిఎస్సీ మెంబర్గా పనిచేశాను సార్. 6 సంవత్సరాలు ఉన్నాను సార్ మీ పార్టీలో. మీరు మాకు నేను మీ దగ్గర పనిచేసిన 6 సంవత్సరాలను నాకు మీరు ఇచ్చిన టైము 1 గంట లోపే సార్. దయచేసి పిఠాపురం ఓటర్స్ అందరూ అమాయకులు సార్, మంచివాళ్ళు సార్. వాళ్ళని దయచేసి మోసం చేయకండి సార్. మీ యొక్క యాక్షన్ తోటి, మీ యొక్క యాక్షన్ ఎపిసోడ్లతోటి ఆటోలో తిరిగేసి అవి తిరిగేసి నేను ఇక్కడే పుడదాం అనుకున్నాను, ఇది నా స్వస్థలం చేసుకుందాం అనుకున్నాను, ఇవన్నీ వద్దు సార్. దయచేసి పిఠాపురం ఇలా భీమవరం కూడా ఇలాగే చెప్పారు సార్. నేను ఇక్కడే 3 ఎకరాలు కొనుక్కుందాం అనుకున్నాను, దాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అది అయిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ పిఠాపురం వచ్చింది సార్. దయచేసి ఆ పిఠాపురంలో ఉదయండి సార్ ప్లీజ్ సార్. వాళ్ళు మంచోళ్ళు సార్, వాళ్ళు అమాయకులు సార్. మా వెస్ట్ గోదావరి లాగా కాదు సార్, వాళ్ళు ఈస్ట్ గోదావరి అమాయకులు సార్, మంచోళ్ళు సార్. దయచేసి వాళ్ళు వదిలేసి మళ్ళీ ఎందుకు చెప్తానంటే మళ్ళీ మీరు ఒకవేళ దరిద్రం ఆ పిఠాపురం పరిస్థితులు బాగోక మీరు కనుక నెగ్గితే మళ్ళీ 5 సంవత్సరాల దాకా కనపడని విషయం వాళ్ళకి తెలియదు సార్. వాళ్ళకి మిమ్మల్ని పట్టుకోవాలంటే హైదరాబాదు మాదాపూర్ ఇంటికి వెళ్ళాలా, లేకపోతే మంగళగిరి ఆఫీస్ గేట్ల దగ్గర బయట పడిగాపులు పడి ఎన్హెచ్ల దగ్గర పడిగాపులు పడి ఆడాలా, లేదా టీ స్టాల్ ఉదయ్ గారి దగ్గర కూడబడి తిరగాల. ఎన్ని వాళ్ళకి తెలియదు సార్. తెలియక వాళ్ళ పాపం అమాయకంగా మిమ్మల్ని నమ్ముతున్నారు సార్. ఏదో పవన్ కళ్యాణ్ పెచ్చ మీద. దయచేసి వాళ్ళని మోసం చేయకండి సార్. ఇది నా విజ్ఞప్తి సార్. దయచేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టి పేదలకు అన్ని వర్గాల వారికి కూడా సాయం చేద్దామని ఒక వ్యవస్థను ప్రవేశపెడితే ఈరోజు వారికి పెన్షన్లు ఇవ్వకుండా కూడా ఎన్నికల కమిషన్కు తప్పుడు ఫిర్యాదులు చేసి వారిని విధుల నుంచి తొలగించే విధంగా చేస్తున్నారు. వారు ఎవరికి వారే కూడా వారు రాజీనామాలు చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీలో వారు పనిచేద్దామని కూడా సిద్ధపడుతున్నారు వాలంటీర్లు. అంతేకాకుండా జనసేన పార్టీలో కష్టపడి పనిచేసిన ఒక్కరికి కూడా సీట్ అనేది లభించలేదు. ఇప్పుడు ఇచ్చిన టికెట్లు ఉన్న వ్యక్తులందరూ కూడా కోట్లాది రూపాయలు పవన్ కళ్యాణ్ ఇవ్వడం వల్ల వారికి టికెట్లు ఇచ్చారు. దయచేసి పిఠాపురం ప్రజలనైనా మోసం చేయకుండా వారికి సేవ చేసే విధంగా కూడా కృషి చేయాలని కోరుతున్నారు సూర్యప్రకాష్. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.